హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా మేమైతే ఊరు వెళ్తున్నాం. ఊరు వెళ్ళడం కోసం షాపింగ్ అయితే చేసామండి. ఇంకా హస్బెండ్ పిల్లలు అయితే బట్టలు అయితే తీసుకున్నారు. ఇంకా షాపింగ్ అయితే చేసాము. నేను కూడా తీసుకుందాం అనుకున్నానండి. బట్టలు అయితే అస్సలు బాగోలేవు. అసలు క్లాత్ అయితే పాత క్లాత్ లాగే ఉంది. అస్సలు తీసుకోబుద్ధి కాలేదు. ఇంకా పిల్లలు హస్బెండ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసి తొందరగా చికెన్ బగారా రైస్ అయితే చేశానండి. ఆ వీడియో అప్లోడ్ చేశాను కదా. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి, క్లీన్ చేసుకున్నాయి. ఫస్ట్ లగేజ్ ప్యాక్ చేద్దాంలే అని చెప్పేసి అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడైతే పెట్టేశాను. ఇంకా మా పెద్దబాబు హస్బెండ్ అయితే పడుకున్నారండి. ఇంకా తనైతే నా తోడుకుంటానని ఉన్నాడు. ఇంకా ఇక్కడైతే బిల్ ఎంత అయింది అనేది కూడా మీతో అయితే షేర్ చేస్తాను. సర్వనాల్లో కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లల టీషర్ట్లు కూడా చాలా బాగుంటాయి. బిల్ కూడా మీతో అయితే షేర్ చేస్తానండి. మగ పిల్లలు ఏముంటాయండి, ప్యాంట్లు, టీషర్ట్లు, ఇంకా షర్ట్లు అయితే తీసుకున్నారు. ఇంకా తొందరగా లగేజ్ అయితే ప్యాక్ చేస్తాను. ఇంకా ఫుల్ హెడేక్గా ఉందండి. అందుకని చెప్పేసి వీడియో తీయడం కుదరలేదు. తొందరగా లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను. నాకైతే నిద్ర వస్తుంది. టైం వచ్చేసి 12 అయింది. చెత్త అయితే ఆ సంచి నిండా వచ్చేసింది. ఇంకా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బట్టలు అయితే బయట పెట్టేశాను. చీకటి అయిందండి. టైం వచ్చేసి 12 అవుతుంది కదా. ఇంకా ఇద్దరు అయితే పడుకున్నారండి. ముగ్గురు పడుకున్నారు. చిన్నబాబు కూడా తర్వాత వెళ్ళి పడుకున్నాడు. ఇంకా హాయిగా పడుకుంటున్నారు ముగ్గురు. ఇంకా నాకైతే ఈ పని ఉంది. ఈ పని చేసుకొని పడుకుందాంలే అని చెప్పేసి నేనైతే ఉన్నాను. గిన్నెలు కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఉంచేసాను. ఇంకా రేపు మార్నింగ్ ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది బ్యాగ్ మీద అయితే పెట్టేస్తానండి. మళ్ళీ మర్చిపోతాం కదా, అందుకని. ఇవి వచ్చేసి మా హస్బెండ్ షర్ట్స్ అండి. ఇంకా ఈ బిల్లు వచ్చేసి మా పిల్లలి. అంతగా ఏం తీసుకోలేదు. షర్ట్లు, టీషర్ట్, షార్ట్లు, కానీ క్లాత్ బాగుంటుంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. టైం అయితే చూపిస్తున్నాను చూడండి. 12:20 అయితే అయింది. ఇంక నాకు కూడా నిద్ర వస్తుంది. ఫుల్ హెడేక్గా ఉందని చెప్పేసి పడుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే లెగిసానండి. ఇంకా మార్నింగ్ లెగిసిన తర్వాత పని అయితే తొందరగా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఎన్నింటికి 12:30కి పడుకుంటే మళ్ళీ టైం వచ్చేసి 3ంటికో ఏమో లెగిసాను. చూపిస్తాను బ్యాక్ నుంచి. క్లియర్గా కనిపించట్లేదు కదా, బ్యాక్ నుంచి అయితే చూపిస్తాను, చూసేయండి. 2:50కి అయితే లేసాను. అలారం పెట్టి మరీ లేసాను. ఇంకా ల్యాప్టాప్కి అయితే ఛార్జింగ్ పెట్టాను. మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయింది. ఇంకా ల్యాప్టాప్లో ఎక్కిద్దాంలే వీడియోస్ అని చెప్పేసి ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టేసి ఫస్ట్ గిన్నెలు అనేవి క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను. ఈ కౌంటర్ టాప్ అంతా శుభ్రం చేసేయాలి తొందరగా. ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ చికెన్ కర్రీ పలావ్ అయితే ఉంది. అది కూడా పడేద్దాంలే, మార్నింగ్ ఎవరు తింటారులే అని చెప్పేసి ఇంకా పడేసానండి. ఇంకా ఇక్కడైతే తొందరగా అంతా క్లీన్ చేసేసి 5:30కి అయితే బయలుదేరాలి కదా, అందుకని చెప్పేసి తొందరగా లేచి గిన్నెలు క్లీన్ చేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి ఇంకా ఇల్లు ఊడ్చేసి హీటర్ అయితే పెట్టేశాను. హీటర్ పెట్టేసి డోర్ అయితే వేయాలి. ఇప్పుడు కంపల్సరిగా హీటర్ పెట్టానంటే ఇక్కడే టబ్ కుర్చీలో కూర్చుంటామండి డోర్ వేసినా కానీ. ఇంకా ఒకసారి మర్చిపోతామని చెప్పేసి ఇంకా తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయ్యాము. టైం వచ్చేసి తొందరగా అవుతుంది కదా. ఇంకా రెడీ అయ్యి బయలుదేరిపోతున్నామండి. లోకల్ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాము, వెలివాకం. ఇంకా ఇక్కడైతే లోకల్ ట్రైన్ ఎక్కి చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళాలి మేము. రౌడీ చెన్నై సెంటర్కి అయితే వచ్చామండి. మా సీట్ అయితే బుక్ అవ్వలేదు.
ఎలాగలా వెళ్దాంలే అని చెప్పేసి వచ్చాము. సీట్ అయితే ఫస్ట్లో ఖాళీగానే ఎక్కాము. ట్రైన్ కదిలేసరికి ఆ సీట్ వాళ్ళు అయితే వచ్చేసారు. పిల్లల్ని అయితే తీసుకున్నారు. మేమైతే కొంతసేపు నిలబడ్డాము. తర్వాత సీట్ అయితే ఒంగోలు నుంచి సీట్ అయితే దొరికింది. ఇంకా న్యూ గుంటూరు అయితే వచ్చేసామండి. ఇంకా వచ్చేసి ఇంకా ఇక్కడ ఆటో తీసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేద్దాంలే అని చెప్పేసి ఈ హోటల్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే మంచిగా అరిటాకు వేసి చాలా బాగా అనిపించిందండి. తెలుగు వాళ్ళ భోజనం లాగా అనిపించింది. నాకైతే చాలా ఇష్టం నాకు అలా తినడం. అరిటాకు శుభ్రంగా వాష్ చేసుకొని వేస్తారండి. రైస్, నెయ్యి, పప్పు అన్నీ వెరైటీస్ అయితే వేస్తారు. ఇంకా ఫుల్గా అయితే తినేసామండి. కీసర, రైసు, పలావు, ఇంకా కర్రీస్ అన్నీ వేశారు. వెరైటీస్ చాలా బాగా అనిపించింది. కడుపు నిండా తినేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి 110 రూపాయలు తీసుకున్నానండి. ఇంకా ఫుల్గా తినేసి ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే వీడియో తీయడం కుదరలేదు. ఇంకా వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసరికి నైట్ అయింది. ఇంకా అందరు భోగి కదా, అందరు ముగ్గులు వేయడం స్టార్ట్ చేశారు. నేను కూడా వచ్చాను ముగ్గుల దగ్గరికి చూద్దాంలే అని చెప్పేసి మా ఆపోజిట్లో వేస్తుంటే వచ్చాను. నేను రీల్ కోసం నేను కూడా వేస్తాలే అని చెప్పేసి అలాగా కొంచెం అయితే వేసానండి. ఇంకా మా పిల్లలు అయితే తను ఒక్కతే వేస్తుందని హెల్ప్ చేయడానికి అయితే కూర్చున్నారు. ఇంకా వాళ్ళు రాలేదని నేను కూడా వాళ్ళతో పాటు అట్లాగే కూర్చున్నానండి. ఇంకా సరే నేను కూడా రీల్ కోసం ట్రై చేద్దాంలే అని చెప్పేసి వేసాను. ఇంకా అందరైతే విలేజ్లో ఉంటే అంతే కదా, ముగ్గులు అయితే చాలా బాగా వేసుకుంటున్నారు. భోగి కదా రేపు, అందుకని ఇంకా నేను కూడా కొంచెం అలాగైతే ట్రై చేశానండి. ముందు వచ్చే వీడియోస్ ఇంకా బాగుంటాయి. సంక్రాంతి సంబరాలు ఇక్కడ చాలా బాగా చేస్తారు, చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఫైనల్ ముగ్గు అయితే ఇది. థ్యాంక్ యూ.